జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవడానికి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్తున్నారు. అయితే ఆయన ఇప్పుడు కలుస్తున్న వ్యక్తిని ఒకసారి మనం చూసుకుంటే, ఆయన జైలుకి ఎందుకు వెళ్ళాడంటే స్వాతంత్ర సమర యోధుడు కాదు, ఏదైనా ప్రజలకి ఇటీవల కాలంలో ఒక అతనికి హ్యాంగ్ చేశారండి. ఏంటంటే అతను హ్యాకర్ అన్నమాట. మొత్తం హ్యాక్ చేసేసి డబ్బంతా పేద ప్రజలకు పంచి అతన్ని హ్యాంగ్ చేశారు. అలా జైలుకి వెళ్ళినాడు కాదు. ఇతను ఏంటంటే ఈవీఎం దగ్గరికి వెళ్ళి ఈవీఎం బాక్సులు బద్దలు కొట్టి ఆ ఈవీఎం అక్కడ బూత్ మేనేజ్మెంట్ చేస్తున్న టీడీపీ వ్యక్తిని ఏలెట్టు బెదిరించి బయటకు వచ్చి బుర్ర బద్దలు కొట్టి ఇష్టానుసారంగా వ్యవహరించి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చుంటే అతను జైలుకి వెళ్ళేవాడు కాదు, అధికారం రాలేదు కాబట్టి ఈరోజు జైల్లో ఉండాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాడు అనే దానికి ఇండికేషన్ ఇది. ఇప్పుడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఓటమి 11 సీట్లు ఈరోజు వైసీపీకి రావడానికి గల కారణమే ఈ దుర్మార్గం. ఇంకా దుర్మార్గాన్ని ఎంకరేజ్ చేసే విధంగా మీరు ఇలా పగలగొట్టండి, నేను వచ్చి పరామర్శిస్తాను. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంకేతం. కేడర్కి ఇస్తున్నాడంటే ఎన్నికల ముందే ఇచ్చాడు. కాలర్ మొదలెట్టండి, పోసేయండి, వేసేయండి, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి. సో మీరు ఎలా చూస్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలవడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, ఇది ఏ రకమైనటువంటి సందేశం ఇస్తుంది ప్రజలకి? అదేవిధంగా పార్టీ పట్ల ఎలాంటి అభిమానాన్ని చాటి చెప్తుందంటారు? ఏంటి మీ వ్యూ ఏంటి దీని మీద? మనకి ఒక పాపులర్ నానుడు ఉంది కదా, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి. ఈ గూట్లో ఉండాల్సిన కాకి ఇంకొక చిలక గూటికి చేరదు, ఇంకొక చిలక ఇంకో పావురం గూటికి చేరదు. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుద్ది. అట్లాగే చాలా రకాల పోలికలతోటి ఇటువంటి వాటిని వర్ణించారు మనకి పెద్దలు. పాలు నీళ్ళు. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనకి నచ్చే వ్యక్తిత్వం, ఎటువంటి వ్యక్తులను వస్తారు ఆయనకి? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్, అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వాళ్ళని వంట కూడా చేసుకొనివ్వని కాకాని గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే కోర్టు రూమ్ నుంచి ఆయన మీద ఉన్న ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసు తాలూకు ఫైల్ మాత్రమే మాయమవుద్ది. జైల్లో ఉన్న ఫైల్స్ కూడా కొట్టేస్తారు. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఒప్పుకోకపోతే మా ఉత్తరాంధ్ర 3 జిల్లాలని ఒక రాష్ట్రం చేసేయాలి అని చెప్పని ఒక పెద్ద మనిషి ముసుగులో ఒక విద్వేషపు స్టేట్మెంట్ ఇచ్చాడు ధర్మాన ప్రసాదరావు అని చెప్పని. మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ఆయన రెవెన్యూ శాఖ మంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి విశాఖపట్నంలో 67 ఎకరాలు, ఎకరం 15-20 కోట్లు ఖరీదు చేసే భూమి, మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన భూమికి తప్పుడు మార్గంలో ఎన్ఓసీలు ఇప్పించి ఆ ఎన్ఓసీలు ఇచ్చిన భూములు తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అంటే ఏకదం ఒక 1000 కోట్ల పైన కొట్టేశాడు. ఆయన మా 3 జిల్లాలకు ఒక రాష్ట్రం చేయాలని అడుగుతున్నాడు. అక్కడే ఇంకొక ఆయన ఉన్నాడు, అమరావతి రాజధానిని శ్మశానం అన్నాడు, ముంపు ప్రాంతం అన్నాడు, నిర్మాణానికి పనికిరాదన్నాడు, మెడ్రాస్ ఐఐటి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారన్నాడు. తత్త అనుకుంటా ఏం మాట్లాడతాడో పక్కన వాళ్ళకి అర్థం కాదు. ఆయన రీసెంట్గా 1200 మంది టీచర్ల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ల కోసం 60 కోట్లు కొట్టేశాడని చెప్పని వార్తలు వచ్చినాయి. ఇంకొక ఆయన ఉన్నాడు చిత్తూరు జిల్లాలో, మైనింగు, బ్రోవరేజెస్ కార్పొరేషన్కి లిక్కర్ సప్లై, ఎర్రచందనం స్మగ్లింగు, ప్రత్యర్థుల మీద దాడులు, దౌర్జన్యాలు, ఒక అరాచకపు పాలనని కొనసాగించాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పని. ఇంకొక ఆమె ఉంది టూరిజం మినిస్టర్గా, రోజా. ఆమె విశాఖపట్నంలో రిషికొండ మీద టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన రిసార్ట్స్ కూలగొట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం కోసం అని చెప్పి 452 కోట్ల టూరిజం డిపార్ట్మెంట్ నిధులతోటి ఒక ప్యాలెస్ కట్టించింది. తర్వాత నిన్న రీసెంట్గా బయటకు వచ్చింది, పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి చిన్న పిల్లోడు తమ్ముడు ఉన్నాడు కదా, ఎంపీ అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అక్యూజ్డ్ నెంబర్ 8, అతని బావగారు విజయశేఖర్ రెడ్డికి సంబంధించిన పులివెందుల క్లబ్ అనే భవనాన్ని టూరిజం డిపార్ట్మెంట్ చేత 12.5 కోట్లు కొనిపించి పులివెందుల్లో 4 స్టార్ హోటల్ నిర్మాణం చేపిస్తుందంటే 23 కోట్లు ఖర్చు పెట్టి. పులివెందుల ఎంతూరు, అక్కడ 4 స్టార్ హోటల్ టూరిజం డిపార్ట్మెంట్కి అక్కడికి వచ్చే టూరిస్టులు ఎవడో
అది దారుణం. ఆ? అంటే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న మనకి టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది, నీ ఇగో నీకుందేమో, నా ఇగో నా చుట్టూ వైఫై లాగా ఉంటుంది అని చెప్పని. అట్లాగే ఇప్పుడు అసలు ఒక మంచి సమూహాన్ని మెయింటైన్ చేశాడు. ఒక మంత్రి కాసినోలు పెట్టాడు, ప్యాకెట్ శిబిరాలు పెట్టాడు. ప్యాకెట్లో పోలీసులు అరెస్ట్ చేశారయా మీ వాళ్ళనంటే, ఏమైందంట, ఏం ఉరేస్తారా ప్యాకెట్లో పట్టుకుంటే, ఫైన్ వేస్తారు, కట్టొచ్చి మళ్ళీ ఆడుకుంటాం అన్నాడు. దేవుడి విగ్రహం మీద కూడా అలాగే మాట్లాడాడు. ఇటువంటి సమూహాన్ని అందరినీ చుట్టూ చేర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు వాళ్ళని పరామర్శించడానికి ఆయన వెళ్ళకపోతే ఎవడు వెళ్తాడు? ఎందుకంటే వీళ్ళంతా ఆయన మీద పుట్టెడు కేసులు నమోదయ్యి ఉన్న వేల కోట్ల రూపాయలు వాళ్ళ నాన్నగారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొట్టేశాడని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసి ఛార్జ్ షీట్లు వేసి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ట్రంక్ పెట్టెలతోటి జేడీ లక్ష్మీనారాయణ గారు మామూలుగా ఒక ట్రక్కు కేసు తీసుకెళ్లారు కోర్టుకి. ఈయన మీద ఉన్న సాక్ష్యాధారాలని 11 ఛార్జ్ షీట్లు, 16 నెలల జైలు జీవిత చరిత్ర, ఇన్ని ఉన్నా మరి పాపం వీళ్ళందరూ ఆయన వెనక నిలబడ్డారు కదా. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ అనమాట. నేను కేసులు పాలై ఉన్నప్పుడు, నేను జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు నా క్యారేజీలు మోసారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు నేను కూడా క్యారేజీలు మోయాలని చెప్పని డిసైడ్ అయ్యాడు ఆయన. అప్పుడు మా ఇంటికి వచ్చావు, ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నా. ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీ, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం, చట్టం, నీతి, నిజాయితీ ఇట్లాంటి పదాలు వాళ్ళకేం వర్తించవు. ఇవన్నీ ఎవరైనా మాట్లాడుతుంటే అమంగళం అప్రతిహతం ఇది ఉంటుంది డైలాగ్ ఒకటి. ఇట్లా 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 వినిపిస్తుంటుంది వాళ్ళకి. ఇట్లాంటి చెడ్డ మాటలు మాకు చెప్పొద్దు, మాకు చెప్పేయల్లా అరాచకం, ఆక్రమణలు, అవినీతి, దాడులు, దౌర్జన్యాలు, మాఫియా, స్మగ్లింగు ఇట్లాంటివి ఉంటే మాకు చెప్పండి. మరి ఇట్లాంటి చరిత్ర కలిగిన పార్టీ నాయకులు ఒక సమూహంగా ఏర్పడిన తర్వాత ఒకరినొకరు వాళ్ళు ఓదార్చుకోకపోతే ఎవరు ఓదార్చుతారు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇవాళే బిగిన్ అయింది ఓదార్పు యాత్ర, ఇవాళ బిగిన్ అయింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలుకి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శిస్తున్నాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆల్రెడీ నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన బ్యాచ్ని అరెస్ట్ చేశారు. ఒక 5గురిని అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళని కూడా చేస్తారంటున్నారు. ఇప్పటికీ ఒక 60-70 మంది పేర్లు బయటకు వచ్చినాయి. దీని వెనక దేవినేని అవినాష్, తలసల రఘురాము, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ అని పేర్లు ఉన్నాయని చెప్పని నిన్న పట్టాభి డైరెక్ట్గా మీడియాలో చెప్తా ఉన్నాడు. మరి ఈ వరుస పెట్టి ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే మరి ఇక నెక్స్ట్ రౌండ్ ఇప్పుడు ఈ 60-70 మందిని, ఈ 4-5గురిని వీళ్ళని పరామర్శించడానికి సరిపోద్ది. ఆ తర్వాత ఇందాక నేను చెప్పాను కదా, టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి నిధుల దుర్వినియోగం, 100 కోట్ల నిధుల దుర్వినియోగానికి సంబంధించి టూరిజం మంత్రిగా రోజా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు నమోదు కావటం ఖాయం. మరి రోజాని పరామర్శించడానికి వెళ్లాల్సి వస్తుంది. తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇప్పటికే ఏపీఎండిసి డైరెక్టర్గా ఉన్న వెంకటరెడ్డి, అతను ఫైల్స్ మాయం చేశాడు, హార్డ్ డిస్కులు మాయం చేశాడని చెప్పని వార్తలు వస్తున్నాయి. పైగా ఆల్రెడీ ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి, సుప్రీంకోర్టుకి సెంట్రల్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల మీద జియో ట్యాగింగ్లతో కూడా శాటిలైట్ ఇమేజెస్ తోటి ఎక్కడెక్కడ ఏ రీచుల్లో ఎంత అక్రమ తవ్వకాలు జరిగినాయి అని చెప్పని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి, సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చేస్తున్నారు. 23 మంది కలెక్టర్లు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చినట్టుగా వార్తలు తేటతలం అవుతూ ఉన్నాయి. మరి అదొక సమూహం ఉంటుంది మళ్ళీ జైళ్ళల్లో, మరి వాళ్ళని పరామర్శించాలి. ఇక్కడి నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఇట్లా కేసులు పెట్టే ప్రయత్నం చేశారు కదా. వాటిల్లో ఒక దాంట్లో సాక్ష్యాధారాలు లేవు, ఆయనకు ₹1 ముట్టిన ఆధారాలు లేవు. కానీ ఇప్పుడు అసలు సిసల భాగవతం బిగిన్ కాబోతూ ఉంది. ప్రకృతి వనరైన ఇసుకని ఉచితంగా ప్రజలకు అందించారు, అది ప్రభుత్వ పాలసీ డెసిషన్ అయినా సరే దాని ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశారు. ప్రభుత్వం నిన్న కూడా డెసిషన్ తీసుకుంది.
మళ్ళీ కూడా ఉచితంగానే ఇసుక ప్రజలకు ఇవ్వాలి అని చెప్పని. అది ప్రభుత్వ పాలసీ డెసిషన్. అదే సందర్భంలో మరి ప్రభుత్వ వనరులకి నష్టం కలిగించారని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పాలసీ డెసిషన్ అయిన ఉచిత ఇసుక దాని మీద కేసులు నమోదు చేస్తే మరి కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన ప్రజావేదికని జగన్మోహన్ రెడ్డి గారు కూల్చేశారు. అది ప్రభుత్వ ధన దుర్వినియోగం కదా. వేల కోట్లు ఖర్చు పెట్టిన అమరావతి పనులను స్తంభింపజేసి డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మార్చారు. అది ప్రజాధన దుర్వినియోగం కదా. వాళ్ళ పార్టీ రంగుల్ని ప్రభుత్వ భవనాలకు వేయడానికి మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మార్చి మళ్ళీ రంగులు వేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది ప్రభుత్వ ధన దుర్వినియోగం కదా. అదే సందర్భంలో ఇవాళ విశాఖపట్నంలో వందల వేల ఎకరాలకు సంబంధించిన భూ అక్రమాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ 100% రేపు విచారణార్హమైన అంశాలే. ఇటువంటి వాటి అన్నిటినీ విచారణను ఎదుర్కోవటం మొదలు పెడితే ఇప్పుడు ఈ ఎవరెవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరట తిరుగుతున్నారో వీళ్ళందరినీ పరామర్శించడానికి అన్ని కేసులు ఉన్నాయి, అన్ని ఆక్రమణలు ఉన్నాయి, అన్ని అరాచకాలు ఉన్నాయి. దానికే ఆయనకి టైం సరిపోదు. ఈ లోపుగా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆయన కేసులు రోజువారీ విచారణ జరగాలి అని చెప్పని నిన్న తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 9 ఈడీ కేసులు ఉన్నాయి. వీటికి తోడు వివేకానంద రెడ్డి గారి కేసు తరుముకుంటా వస్తుంది. గతంలోనే డాక్టర్ సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన సతీమణిని విచారణ చేయాలి అని చెప్పని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఆ విచారణ తప్పించుకోవడం సాధ్యం కాదు. అదే సందర్భంలో ముఖ్యమంత్రిగా ఈయన తీసుకున్న నిర్ణయాలు, ఈయన పాలనలో ఉన్న బొక్కల ప్రాతిపదికగా ఇప్పుడు కేసులు నమోదు చేస్తే రోజువారీ విచారణలకు కూడా టైం సరిపోదు. అంటే మనకి వెనకటి రోజుల్లో చెప్పేవాళ్ళు ఎన్టీ రామారావు గారు 3 షిఫ్టుల్లో పనిచేసేవాళ్ళు, కృష్ణ గారు 3 షిఫ్టుల్లో పనిచేసేవాళ్ళు అని చెప్పని. అట్లాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోర్టులకి షిఫ్ట్ల వారీగా హాజరు కావాలి. ఒక కోర్టుకి, మధ్యాహ్నం షిఫ్ట్ ఇంకొక కోర్టుకి, సాయంత్రం షిఫ్ట్ ఇంకొక కోర్టుకి, ఆయన కూడా వంతుల వారీగా కోర్టులకు హాజరు కావాల్సిన పని ఉంటుంది. ఆయనకి ముఖ్యమంత్రిగా కొనసాగిన నాళ్ళు దశాబ్ద కాలంగా బెయిల్ మీద ఉన్న వెసులుబాటు దక్కింది. ఇంకా వెసులుబాటుకి ఆస్కారం లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు గతంలో 2019 ఎన్నికల ముందు చూసాం, ప్రజల్ని బొగ్గలు నిమిరి ముద్దులు పెట్టి ఓదార్పేతల్లో చేసిన తీరు చూసాం. మనం ప్రజల్ని ఎక్కడ లేని కరుణరసం కురిపించిన తీరు చూసాం. ఇప్పుడు కూడా బహుశా మా అన్నయ్య మనకేం కర్మ పట్టిందని చెప్పని, తమ్ముడు మనకేం కర్మ పట్టిందని ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకొని పరామర్శలు చేసుకుంటానికి కొద్ది టైమే మిగులుద్ది. ఇక తర్వాత వాళ్ళని పరామర్శించడానికి ఈయనగా తీరుకుండదు, ఈయన పరామర్శించడానికి వాళ్ళకి తీరుకుండదు. ఎవరి కేసులు వాళ్ళు మోసుకోవడానికి, ఎవరి వాయిదాలు వాళ్ళు తిరగటానికే క్యాలెండర్లో ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి అన్ని వర్కింగ్ డేస్ ఎతుకులాడుకొని అమ్మయ్య ఇలా ఆదివారం వచ్చింది, ఇలా కోర్టుకు వెళ్ళే పని లేదు అని చెప్పని కాస్త విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది తప్ప ఎన్నాళ్ళు నడుస్తుందో ఈ ముచ్చట చూద్దాం.